ప్రజలందరికీ నమస్తే. ఇవాళ మళ్ళీ మన సీమరాజ్ అన్నతో కొత్త వీడియోతో వచ్చిన మధ్యలో రోజు చూసిరు కదా వేణుస్వామి పవన్ కళ్యాణ్ గురించి, సినిమాల చేష్టల గురించి, రాజకీయాల చేష్టల గురించి ప్రతి ఒక్కరికి ఇట్లా ఏవో రెండు మూడు విషయాలు చెప్తాడు. అందులో ఒకటి నిజమవుతుంది. కదంతా నిజమే అనుకొని చాలా మంది నా దగ్గర కొన్ని పూజలు ఇట్లా చేయించుకుంటున్నారంట స్పెషల్గా. మరి ఆ పూజల సంగతి ఏంది, ఆయన సంగతి ఏందో మన సీమరాజ్ అన్న చెప్తాడు. ఆయనకు వచ్చిన భాషల మరి ఆయన కొంచెము ఎట్లా చెప్తా తెలుసు కదా, బాంబు వలగొట్టినట్టు. సో ఇన్నోరి ఫస్ట్, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చెప్పింది జరుగుతా సరే బాగానే ఉండాలని చెప్పి ఒక రోజు పిలిపించిన మాట్లాడినాడు, మింగబెట్టాడు. మళ్ళా ఈ రోజు మళ్ళా నన్ను మింగేదానికి వచ్చాడు. సరే ఏంటి పరిస్థితి ఏంటంటే ముందు వేణుస్వామి కాడి నుంచే వచ్చాము. కామాఖ్య దేవాలయానికి నా ఏదో శత్రువు ఏదో చెప్పాడు, శత్రువులు ఏదో పోయేదానికి పూజలు చేయడానికి. సరే ఈడు జగనన్న భారీ మెజార్టీతో మళ్ళా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్నాడు. అసలు ఏంది ఏంది కదా ఈ మెహర్బాన్ ఏంది, ఈ ఏమన్నా గంజాయికి పోవడం ఏమన్నా అలవాటు పడినాడా, లేదు జగన్ వేసుకునే మొదలు ఏమన్నా ఈడు వేసుకుంటున్నాడా, ఇది కొవ్వు ఎక్కువ అయిపోయినా ఇంకా బొత్తికని చూడ నా కొడుకు 3 రబ్బర్ టైర్లు వేసుకున్నాడు. వాడు జోగి ఓడు ఆ కంకణము ఇక్కడ నుంచి ఏ పక్క చూస్తాడో తెలియదు. ఈడు పోతే కింద నీ చూపు చూసుకో చెప్పగలవాడు. జరగదు. వీడు ఆ సమర్థం అయితే నా చేతిలో కాదు పట్టుకోవాలన్నా ఇచ్చినాడన్నా. ఈ రోజు ₹1,00,000 ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. మనకేమో లోపల బండి తినిపోయాడు. నా కొడుకు ఈడు ఈ భార్య ఇద్దరు డాన్సులు మంచిది స్వామి. ఆమె ఆ పాటకి ఆమె వాయించుకుంటాం. చనిపోయారు వచ్చిన ఆవిడ కూడా చెప్పు తీసుకొని కొట్టాలి. ఏంది రా ఇట్లా డబ్బులు కూడా నువ్వు ఎంత తప్పు చేస్తావు, ఏదో ఆడవుతా నీకే ఇప్పుడు మళ్ళా ఏం తెలిసిన కామాఖ్య నేను మొన్న ఆడిపోయా దగ్గర కాదు ఏమన్నా భయపడగలరా. ఇప్పుడు కామాఖ్య దేవాలయానికి ఎందుకు పోతారు తెలిసిన నీకు శుద్ర పూజలు చెప్పేది నేను కనుక్కున్నాను స్వామి. నేను మొన్న వీడియో పెట్టా. వీడు కామాఖ్యమ్మ దేవాలయానికి పోయి వీడు చేసేటువంటి బహుళ పనులు ఏందిరా అంటే వచ్చి ఎదురుగా వాడు కూర్చోమన్నాడు కదా మన నరేష్ గారికి చూసా అంటే నీకేందో అంటాడు. అనుమానం ఓడి సచ్చా వీడి కళ్ళు కదా వీడు ఎవరిని చూస్తాడనేది ఓడికి అర్థం కాదు. ఓడనుకుంటాడు నన్నే చూస్తాడని ఓడనుకుంటాడు. వీడు ఇంకో పక్కన నన్ను చెప్తాడు ఓడనుకుంటాడు. ఓడు వీడియో వేసుకుంటే వీడి కాడికి వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ఎవడైనా సరే పప్పులు పెడతాడురా. అలా ఓడు ఎందుకు పప్పులు పెట్టాడు చెప్పేది నువ్వు ఓడి పని స్వామి అని చెప్పి అలా అందరూ వచ్చి శాస్త్రాంగ నమస్కారం చేస్తారు. శాస్త్రం నేను నీకున్నాను, నువ్వు ఒక 10 కేజీలు చికెన్ నాటుకోడు, మళ్ళా పంది కోళ్ళు 10 కేజీలు చికెన్, నువ్వు స్క్రాచ్ వైనా డబుల్ మాల్టా సింగిల్ మాల్టా జానీ వాదరా గోల్డ్ లేబులా బ్లాక్ లేబులా శివాస కళ్ళ వైన్ బ్రేజరా నువ్వేం తాగుతావురా అని రేసి అంటాడు. నువ్వేమని చెప్తాడు, అయ్యా నేను బాగానే కొడతాను బాలయ్య అంటే మ్యాక్సిమం తోతాడు అంటాడు. సరే అదే తెచ్చి ఊరికి వస్తుంది కదా, ఏదైతే తాగుతావు ఈ ఆలోచన అంతే కదా. ఆ పూలు చల్లేటప్పుడు ఈ ఇంత చూడలేదు కదా అంటాడు. బతుకు కాదు ఏంది పరిస్థితి ఏంది కదా. ఆమె ఈ మధ్య హీరోయిన్ ఒక ఆమె వాళ్ళ ఇంట్లో పోయి వైన్ పెట్టి చూసావా చేప చికెన్ ఉన్నది మటన్ అన్ని పెట్టా హీరోయిన్. దీని యొక్క ఆడ పూజ చేశాడు. కింద సెల్లార్లో పోలీసులతో గొడవ చూసారు వీడియో. అది వైరల్ కూడా అయింది. పూజ చేశాడు బా, ఆ రాత్రి నిద్రపోయింది. కిందికి వచ్చేదాన్ని గొడవ పోలీసులతో. ఇప్పుడు అన్న రోజులందరూ కూడా ఈ ఆశీర్వ ఈ కానీ మీ కళ్ళు పట్టుకొని నీ కళ్ళు మొత్తం స్వామి మమ్మల్ని ఆశీర్వదించు, మాకు బిడ్డలు పుట్టేదంటే బిడ్డలు పుట్టేదానికి ఈడేం చేస్తాడు. ఈడు బిడ్డలు ఈడి కల్లా ఈడు ఆశాలు పడతాడు. మళ్ళీ ఈ బిడ్డలు పుట్టేది ఏంది, ఏమిటి నా కథ ఏంది అదే కదా. ఈడేమంటా అంటే నేను కామాఖ్యమ్మ ఆలయానికి పోయి ₹1,50,000 నువ్వు కట్టాలా, నువ్వు కట్టావనుకో నీ పేరు మీద కామాఖ్యమ్మ అమ్మవారి కాడికి పోయి ఆడ పూజ చేస్తాము. చూసిరు కదా మన సీమరాజ్ అన్న. మరి మన వేణుస్వామి గురించి ఏం చెప్పిండు. ఆయనకు పని బాట లేక ఇటువంటివన్నీ చేస్తున్నాడు.
కొవ్వు ఎక్కువైంది మనిషికి అన్నట్టు. ఆయన భార్య మటుకు వీణక్క మంచిది, వీణ వాయిస్తుంది, మంచిగానే ఉంటుంది, కానీ గిసోంట్లీ తెలివి మాలిన పనులు చేసినప్పుడు బుద్ధి చెప్పాలి కదా అన్నట్టుగా ఇట్లా మాట్లాడుతుండు. మరి ఆయన పూజలు చేసుకోము, ఈయన పూజారి అయినప్పుడు మాంసం తినుడేంది, తాగుడేంది, ఆడ పూజలు చేసుకోము కిందొచ్చి తాగుడు, పోలీసులతో కొట్లాటలు, గివాన్ని గిట్ట అవసరం అన్నట్టు గిట్ట మరి మన సీమరాజన్న ఆర్పి అన్న మాట్లాడుతుర్రీడా. వీళ్ళు ఎప్పుడు ఇట్లా మనకు కొంచెం విననీకే కష్టంగా ఉంటుండొచ్చు, కానీ అవి మాత్రము ఖచ్చితంగా పచ్చి నిజాలని చెప్పుకోవాలి. సో గీసోంటి మంచి మంచి వీడియోల కోసం చూస్తుండ్రి.